Good. So, first of all, I congratulate you all people for your desire and target. మీ కోరిక, లక్ష్యము రెండిటిని దృష్టిలో పెట్టుకుని మీ అందరిని అభినందిస్తున్నాను అని తెలియజేస్తున్నాను. సో, వెల్ ఫ్రెండ్స్, ఇది కొన్ని లిమిటేషన్స్ ఉన్నటువంటి జూమ్ అవ్వటం వలన ఈవెన్ అబౌట్ 1500 పీపుల్ ఉన్నారు. బట్ అన్‌ఫార్చునేట్‌లీ ఇది 100 మెంబర్స్‌కి అలౌ చేసింది. ఆ టెక్నికల్ ఇష్యూ ఐ యామ్ నాట్ అవేర్ ఆఫ్ ఇట్. బట్ డోంట్ వర్రీ. దీన్ని మనం యూట్యూబ్‌లో పెడదాం. అందరికి అందుబాటులోకి తీసుకొద్దాం. ఓకే. సో, రైట్. నౌ కమింగ్ టు ద పాయింట్. మెంటార్‌షిప్. ఈ గ్రూప్ 1కి సంబంధించి మెంటార్‌షిప్‌కి సంబంధించి మేము ఒక 100 పీపుల్ వస్తే దానిలోంచి కొద్దిమందిని పికప్ చేసుకొని ఓవరాల్‌గా వాళ్ళని గైడ్ చేద్దామని అనుకున్నాం. బట్ వెరీ ఫార్చునేట్‌లీ ఆర్ అన్‌ఫార్చునేట్‌లీ నేను అబ్జర్వ్ చేసింది అబోవ్ 1500 మేమింకా చాలా యాక్సెప్ట్ చేయలేకపోవటం వల్ల ఆ ఫార్మ్స్ అన్నీ గూడా ఓవర్‌లోడ్ అయిపోయినాయి. మీ అందరూ గమనించే ఉంటారు. సో, ఎనీవే అది మీ అందరికి ఉన్న నమ్మకము, విశ్వాసం కావచ్చు. ఎనీవే ఐయామ్ వెరీ థాంక్‌ఫుల్ టు యూ ఆల్ ఇలాంటి పరిస్థితి వచ్చినందుకు. సరే ఇప్పుడు దీంట్లో అసలు మనం ఏం చేయబోతున్నాం? మనము ఏమి చేయబోతున్నాం అనే విషయాన్ని నేనిక్కడ డిస్కస్ చేయబోతున్నాను. మీకెవరికైనా సరే వాయిస్ రాలేదన్నా, ఇమేజ్ రావట్లేదన్నా మీరేం చేయాలి అంటే మీ దగ్గర ఉన్న మీ కెమెరాని మ్యూట్ చేయండి. కెమెరాని మ్యూట్ చేస్తే ఆ బ్యాండ్ విడ్త్ ఆటోమేటిక్‌గా వాయిస్‌కి అడ్జస్ట్ అవుతది. ద సింపుల్ టెక్నిక్ వాట్ యూ కెన్ డూ ఇన్ జూమ్. ప్లీజ్ స్విచ్ ఆఫ్ యువర్ వీడియో ఆటోమేటికల్లీ వాయిస్ విల్ రైజ్. ఓకే. వెల్ ఫ్రెండ్స్, మొన్న జరిగినటువంటి గ్రూప్ 1లో దాదాపు 270 మెంబర్స్‌కి మెంటార్‌షిప్ ఇవ్వటం జరిగింది. చాలా బాగా దే పెర్ఫార్మ్డ్ వెరీ వెల్. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ మెంటార్‌షిప్. దీని మీద పెట్టుకుంటే ఈ రీసౌండ్ వస్తది, కొంచెం గట్టిగా ఉంటది. ప్లీజ్ స్విచ్ ఆఫ్ యువర్ మైక్. ఇప్పుడు మీలాగా ఈ అవకాశం పొందలేని వాళ్ళు థౌసండ్స్ ఆఫ్ పీపుల్ ఉన్నారు. దయచేసి మీకు ఈ అవకాశం వచ్చింది. దీన్ని అందరికి షేర్ చేద్దాము. ఎందుకు అంటే లిమిటెడ్‌గా ఉంది కాబట్టి బ్యాండ్ విడ్త్. ఓకే. ఎనీవే నౌ ప్లీజ్ డోంట్ మేక్ ఎనీ నాయిస్. భాస్కర్, రఘు శర్మ, ప్లీజ్ స్విచ్ ఆఫ్ యువర్ మైక్స్. మీరు వీడియో స్విచ్ ఆఫ్ చేసినా చేయకపోయినా ఇబ్బంది లేదు గానీ, మైక్స్ మాత్రం స్విచ్ ఆఫ్ చేయండి నేను అడిగేంత వరకి. రైట్. సో ఫ్రెండ్స్, అసలు ఈ మెంటార్‌షిప్ ప్రోగ్రామ్ ఏంటి? దాన్ని మనం ఎలా తీసుకెళ్లదలిచామనేది నేను మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇదే అందరికీ వీడియో రూపంలో ఉంటది కాబట్టి ఎవ్రీవన్ విల్ అండర్‌స్టాండ్ ఇట్. సో ఫస్ట్ మెంటార్‌షిప్‌లో మనం పర్టిక్యులర్‌గా గమనించాల్సినటువంటి విషయాలు ఏముంటాయి? అనే దాన్ని నేను మీకు ముందుగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. చేసిన తరువాత వాట్ వి ఆర్ గోయింగ్ టు డూ అనేది కూడా మీకిప్పుడు నేను చెప్తాను. యాస్ ఎ రిజల్ట్ మీరు చక్కగా దాన్ని వినియోగించుకోగలుగుతారు. దాంతో రాబోయే ఈ గ్రూప్ 1 ఎగ్జామ్‌కి సంబంధించి మనము ఎలా ఎదుర్కోవాలి, ఎలా సక్సెస్ సాధించాలి అనే విషయాలను మనం చూద్దాం. సో మెంటార్‌షిప్ ఇప్పుడు మీ దగ్గర స్క్రీన్ మీద కనిపిస్తుంది. మెంటారింగ్ అనే దాంట్లో ఏమేముంటాయి? మీరు ఎప్పుడు వినే పదం కోచింగ్ అనేది జస్ట్ దిస్ పార్ట్ ఓన్లీ. కోచింగ్ ఈజ్ స్మాల్ పార్ట్ ఆఫ్ దిస్. మీకు షేర్ అవుతుందని అనుకుంటున్నాను స్క్రీన్. ఎవరైనా మీలో ఒకళ్ళు చెప్పండి స్క్రీన్ షేర్ అవుతుందా? స్క్రీన్ షేర్ అవుతుంది సార్. క్లియర్‌గా కనిపిస్తుంది సార్ స్క్రీన్. యాహ్! ఫైన్. సో నౌ యూ లుక్ హియర్. మీరెప్పుడు అనుకునే కోచింగ్ అనేది జస్ట్ హార్డ్‌లీ ఈ పార్ట్ అండి. టోటల్ మెంటారింగ్‌లో కోచింగ్ ఈజ్ ఎ స్మాల్ పార్ట్. సో మీరు ఆ స్క్రీనింగ్ చూస్తే మిమ్మల్ని టైమ్ టు టైమ్ ప్రాపర్ డైరెక్షన్‌లో తీసుకెళ్ళటం, అలాగే మీకు కొన్ని విషయాల్లో సపోర్ట్ ఇవ్వటం, అలాగే మీ ఎనర్జీస్ ఇతరత్రా అంశాలను బట్టి ఈ గోల్‌ని షిఫ్ట్ చేయటం లేదా గోల్‌ని స్ట్రెంథెన్ చేయటం, అలాగే కొన్ని సందర్భాల్లో ట్రైనింగ్, అలాగే మరికొన్ని సందర్భాల్లో మోటివేషన్,
అలాగే కావలసినటువంటి సలహాలు, సమాచారము ఇవ్వటం. ఎట్ ద ఎండ్ పాయింట్ టోటల్‌గా సక్సెస్‌లో భాగస్వాములు అవ్వటం. Will become a partners in your success. So like that, all these things are the part and parcel of mentorship. Yes, my dear friends. So by keeping all these things, we give the mentorship to you people to write the group 1 exams very effectively, and to get the end point is that success. This is the end point. To get this success, to become a partner of your success, if a person of a institute provides all these things, then it would be the mentorship. So ఇది దీన్ని తెలుగులో ఏమంటారంటే గురుత్వము అంటారు. మెంటార్‌షిప్‌లో అనదర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే, ఈ మెంటార్‌షిప్ ఇచ్చే వ్యక్తి దానిలో విజయం సాధించిన వాడై ఉండాలి. దానిలో సక్సెస్ అయిన వాళ్ళు మాత్రమే మెంటార్‌షిప్ ఇవ్వటానికి అర్హులు. కోచింగ్ ఎవరైనా ఇవ్వచ్చు. కొద్దిగా నాలెడ్జ్ ఉండి కంటెంట్ బేస్‌గా ఉన్న ఎవరైనా కోచింగ్ ఇవ్వచ్చు. బట్ మెంటార్‌షిప్ అనేది మెంటార్ అనే వ్యక్తి ఆల్ దీస్ ఫేజెస్ క్రాస్ చేసిన వ్యక్తి అయి ఉండాలి. ఆ సక్సెస్‌ని పొందిన వ్యక్తి అయి ఉండాలి. ఏ కోచ్ మే గెట్ ఆర్ మే నాట్ గెట్ ద సక్సెస్ వాట్ హి ఈస్ కోచింగ్. అంటే ఏదైతే శిక్షణ ఇస్తున్నాడో ఆ శిక్షకుడు దానిలో సక్సెస్ కాకపోయి ఉండొచ్చు. బట్ మెంటార్ తప్పనిసరిగా దానిలో సభ్యుడై ఉండాలి. అంటే ఐ మీన్ అది సక్సెస్‌ని సాధించి ఉండాలి. అంటే టేస్ట్ చేసి ఆ టేస్ట్‌ని పంచగలగటమే మెంటార్‌షిప్. ఎనీవే ఐ థింక్ మీకు అర్థమై ఉంటది ఈ మెంటార్‌షిప్ అనే ప్రోగ్రామ్‌లో. సో ఇప్పుడు నేను ఒక్కొక్క పాయింట్‌ని మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయదలిచాను. ఇక్కడ మన దగ్గర జరిగే మెంటార్‌షిప్‌లో కూడా ఇవన్నీ ఇంగ్రీడియెంట్స్ ఉంటాయి. ఇవన్నీ ఉంటాయి కాబట్టే ఓన్లీ 60 పీపుల్ అయితేనే మనం చేయగలము అని అనుకున్నాం. కానీ ఈ హెవీ రెస్పాన్స్ చూసినాక ఏం చేయాలి వీళ్ళందరికీ న్యాయం, మరి ఏదో ఎంతో కొంత హోప్ ఉంది కదా మన మీద అని ఆలోచించి ఈ యాప్‌లో ఆంధ్ర, తెలంగాణలకి 2 సెపరేట్ గ్రూప్స్ క్రియేట్ చేశాం. మీరే చూసుంటారు. హండ్రెడ్స్ ఆఫ్ మెంబర్స్ ఉన్నారు ఇప్పుడు ఆ గ్రూప్‌లో. దిస్ ఈజ్ వెరీ జనరల్ గ్రూప్. అందుకే దానికి చెప్పాను జనరల్ మెంటార్‌షిప్ అని. ఎందుకు జనరల్ మెంటార్‌షిప్ అన్నానంటే ఇట్స్ నాట్ ఎట్ ఆల్ సూపర్ 60. ఆల్రెడీ నేను అది కూడా చెప్పాను మీకు. సో ఈ జనరల్ గ్రూప్ అని ఎందుకు అన్నాను అంటే, ఎవరిని డిసప్పాయింట్ చేయడం ఇష్టం లేదు. దానిలో కూడా వీటిట్లో కొన్ని పార్టుల్ని మనం అందించగలుగుతాం కాబట్టి వాటి ఉదాహరణకు డైరెక్షన్‌కి సంబంధించింది ఎప్పటికప్పుడు ఇవ్వచ్చు. గోల్ సెట్ చేయొచ్చు. అలాగే మోటివేషన్ కార్యక్రమాలు నిర్వహించొచ్చు. అలాగే అడ్వైసెస్ కూడా ఇవ్వచ్చు, సలహాలు. సమ్ టైమ్స్ వి మే గివ్ సమ్ లిటిల్ సపోర్ట్ ఆల్సో. అయితే ఈ కోచింగ్ లాంటివి మనం ఇవ్వలేం. ఇంత పెద్ద జనరల్ గ్రూప్‌లో ఆల్ ఫ్యాకల్టీస్‌ని ఇన్వాల్వ్ చేసి దానిలో ఇవ్వటం అనేది సాధ్యం కాదండి. అందుకని నేను లిమిటెడ్ చేద్దాం అనుకుని కూడా, సరే మన మీద ఒక మంచి గౌరవభావంతో ఇంతమంది వచ్చారు కాబట్టి ఏ ఒక్కళ్ళు డిసప్పాయింట్ అవ్వద్దని హూ ఎవర్ ఆస్క్డ్ we added them to the general mentorship program. So automatically in general mentorship program, you will get some of the factors from here. Whatever is the listed here, you will get at free of cost. మీరేం చెల్లించాల్సిన అవసరం లేదు. Just now I told you, in regard to the coaching, మనం ఈ కోచింగ్ అనే ఒక విషయాన్ని తీసుకుంటే, ఒక జనరల్ స్టడీస్‌లోనే 18 మంది ఫ్యాకల్టీస్ ఇన్వాల్వ్ అవ్వాల్సి ఉంటుంది. 18 మెంబర్స్, నాట్ లెస్ దాన్ 18. సో వాళ్ళందరినీ ఫ్రీగా చెప్పమంటే నో వన్ విల్ కమ్ ఫార్వర్డ్ టు అస్. అందుకని నేను ఆ పార్ట్‌ని టేకప్ చేయట్లేదు. ఓకే. అలాగే కొన్ని ఇష్యూస్‌లో ట్రైనింగ్, ఫర్ ఎగ్జాంపుల్ ఈ టెస్ట్ సిరీస్ గానియండి, ఇలాంటివన్నీ కూడా వెరీ డిఫికల్ట్ టు రన్ ఆన్ ఏ సింగిల్ పర్సన్. ఒక వ్యక్తి ఎవరు కండక్ట్ చేయటం సాధ్యం కాదు. మీ అందరికీ తెలుసు గ్రూప్ 1 మెయిన్స్‌లో నియర్లీ మీకు క్వాలిఫైయింగ్ పేపర్స్ పక్కన పెడితే 5 మెయిన్స్ పేపర్స్ ఉన్నాయి ఆంధ్రాకి, 6 మెయిన్స్ పేపర్లు ఉన్నాయి తెలంగాణకి. ఓకే. సో అవన్నీ కూడా సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ ఎక్స్‌ప్లెయిన్ చేయాలి.
ఈచ్ చాప్టర్ వైజ్గా దానిలో ఉన్న సిలబస్ బేస్ చేసుకుని దీస్ థింగ్స్ టు బి ఎక్స్ప్లెయిన్డ్ బై ది ఎక్స్పర్ట్స్. దట్ ఈస్ వై ఐ కాల్ దిస్ గ్రూప్ యాజ్ జనరల్ మెంటార్షిప్ ప్రోగ్రామ్. అంటే ఈ కోచింగ్లు, ఈ ట్రైనింగ్ పార్ట్స్ ఇవన్నీ ఉండవు దాంట్లో, మనం ఇచ్చే దాంట్లో. ఎందుకంటే మేము అందరినీ ఇందులో ఇంక్లూడ్ చేశాం గనక. సో వెరీ క్లియర్గా ఏమున్నది అని తెలియచేయటం నా బాధ్యత కాబట్టి మీకు తెలియచేస్తున్నాం. సో ఆ పరంపరలో మీకు ఇదే మెంటార్షిప్ ప్రోగ్రాంలో ఏమేమి మీకు అందించదలిచాను అనేది కూడా నేను చెప్తాము. సో ఈ ఈ ఈ మోటివేషన్, అడ్వైస్ అండ్ గోల్ సెట్టింగ్ ఇలాంటివన్నీ చెప్తాము. వీటితో పాటు మీరు ఏ బుక్స్ కొనుక్కోవాలనేది కూడా చెప్తాను. బుక్స్ అనేది ఒక ఫిక్స్డ్ అసెట్ ఏం కాదు. టైం టు టైం మారే ట్రెండ్‌ని బట్టి బుక్స్‌ని కూడా మార్చాల్సొస్తది మనం. అలాగే మీరు అవసరమైతే ఏ కోచింగ్ తీసుకోవాలి, దేంట్లో తీసుకోవాలి అనేది దాంట్లో కూడా మీకు మేము హెల్ప్ చేస్తాం. అంతేగాని ఇదే కోచింగ్ తీసుకోమని నేను చెప్పను. అసలు కోచింగ్ కూడా అక్కర్లేదని చెప్తాను నేను. ఎప్పుడు అంటే సబ్జెక్ట్ టు కండిషన్ మీకు ఆల్రెడీ ఆ లెవెల్ ఆఫ్ గ్రాస్పింగ్ ఉన్నప్పుడు, ఆ లెవెల్ ఆఫ్ అనలైజేషన్ పవర్ ఉన్నప్పుడు మీకు అసలు కోచింగ్‌తోనే పని లేదు. అండ్ టైమ్ కన్‌స్ట్రెయింట్. టైమ్ సఫిషియెంట్‌గా ఉన్న వాళ్ళకి కూడా కోచింగ్‌తో పని లేదు. ఎవరికైతే టైం తక్కువ ఉంటుందో, ఎవరైతే ఒక విషయాన్ని అనలైజ్ చేయలేమనుకుంటారో, ఎవరికైతే గ్రాస్పింగ్ తక్కువ ఉంటుందో, అలాంటి వాళ్ళకి కొంత కోచింగ్ అనేది కొంత సపోర్ట్ బట్ నాట్ అల్టిమేట్. కాబట్టి కోచింగ్ సంబంధించి కూడా నేను కొన్ని ఆన్‌లైన్ ఏజెన్సీస్ చెప్తాను టైమ్‌లీ. వాటిని మీరు వినియోగించుకోవచ్చు కంటెంట్ పార్ట్ వరకి. ఓకే. సో ఈ విధంగా మనం కొన్నాళ్ళు జరిగిన తర్వాత ఇప్పుడు ముందు మనకి 3 పార్ట్‌లుగా విడగొడదాం. ఒకటి ప్రిలిమినరీ పార్ట్, రెండోది మెయిన్స్ పార్ట్, మూడోది మెయిన్స్‌లో టెస్ట్ సిరీస్. మనకొచ్చినటువంటి 1500 పైన ఉన్నటువంటి అప్లికేషన్స్‌లో డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్ స్టేజెస్‌లో ఉన్నారు. సో వాళ్ళల్లో కొంతమంది జస్ట్ ఫ్రెషర్స్. ఐ థింక్ దే నీడ్ ప్రిలిమినరీ మెంటార్‌షిప్. ఆ ప్రిలిమినరీ మెంటార్‌షిప్‌లో మేమిప్పుడు ఆల్రెడీ ఒక గ్రూప్ 2 మెంటార్‌షిప్పింగ్ జరుగుతుంది ఆల్రెడీ. దానిలో నేను మీకు కొన్ని మాడ్యూల్ చూపిస్తానిప్పుడు. హౌ వి ఆర్ డూయింగ్ దట్. హౌ వి ఆర్ ఎంకరేజింగ్ ద పీపుల్. But all these are, I think, because of the institute or something, paid services. Okay. So for example, this is the first module for group 2 people in Lakshan app. In Lakshan app. So it was conducted during the period 1/12/20 to 15/12/20. అంటే ఎవ్రీ ఫోర్ట్‌నైట్ కి ఒక మాడ్యూల్ ఇస్తున్నాం గ్రూప్ 2 వాళ్ళకి. దాంట్లో పేపర్ 1లో ఆ ఫస్ట్ 15 డేస్‌లో ఇండియన్ హిస్టరీ చదవమని చెప్పాం. అలా చదివేటప్పుడు వాళ్ళు మన వీడియోస్ చూస్తూ ఏ రిఫరెన్స్ బుక్స్ చూడాలి, కోచింగ్ వీడియోలు చూస్తూ కూడా ఏ రిఫరెన్స్ బుక్స్ చదవచ్చు అనేది తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం ఇక్కడ చెప్పటం జరిగింది. ఓకే. ఆర్ఎస్ శర్మ యాన్షియంట్, సతీష్ చంద్ర మెడైవల్, బిపిన్ చంద్ర మోడరన్ బోత్ మీడియం అవైలబుల్. తెలుగు మీడియంకి BA ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ బుక్స్ అని చెప్పాం. దట్ వాస్ గివెన్ బై అన్ ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీ ఇచ్చారు. దాన్ని కమ్యూనికేట్ చేశాము. అలాగే పేపర్ 2లో ఫస్ట్ యూనిట్ ఆఫ్ ఏపీ హిస్టరీ అంటే సైమల్టేనియస్‌గా గ్రూప్ 2లో 3 పేపర్‌లని కవర్ చేయటం జరిగింది ఒక మాడ్యూల్‌లో. ఇలాంటివి 6 మంత్స్ ఉంటాయి వీళ్ళకి మాడ్యూల్. ఈచ్ మాడ్యూల్ 15 డేస్. కాదండి. ఓన్లీ ఐ యామ్ షోయింగ్ యూ వన్ కేస్ స్టడీ ఆర్ వన్ ఎగ్జాంపుల్. ఓకే. సో పేపర్ 2లో ఏపీ హిస్టరీలో ఫస్ట్ యూనిట్ చదవమని చెప్పారు. ఈ పీరియడ్‌లో 1/12/20 టు 15/12/20. రిఫరెన్స్ బుక్స్ ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం ఒకటే ఒక బుక్ చెప్తామండి, ఎక్కువ చెప్పొద్దు. రఘునాథరావుది తెలుగు మీడియంలో, పీవీకే ప్రసాదరావుది. మీరు చెప్పొచ్చు పలానా వారిది బాగుందండి. మీ చాయిస్ మీకే వదిలేస్తాం. మేము ఒకటే ఒకటి చెప్పదలిచాం, దానికోసమే అది చెప్తాం. ఇండియన్ ఎకానమీకి రిఫరెన్స్ బుక్స్ ఇంగ్లీష్ మీడియంలో ప్రత్యోగిత దర్పణ్,
తెలుగు మీడియంలో పోటీ అకాడమీ బుక్ తీసుకోమని చెప్పాం. ఓకే. సో ఇక్కడ చూడండి 3 పేపర్స్ కవర్ చేసాం. ఇండియన్ హిస్టరీ జిఎస్లో, పేపర్ 2లో ఏపీ హిస్టరీ, పేపర్ 3లో ఇండియన్ ఎకానమీ. ఇండియన్ ఎకానమీలో ఫస్ట్ యూనిట్, ఏపీ హిస్టరీలో ఫస్ట్ యూనిట్. ఈ 3 కలిపి ఈ పీరియడ్ లోపు కంప్లీట్ చేయాలి. ఈ మెంటారింగ్ ప్రోగ్రాంలో స్టార్టింగ్ డేటున అంటే 1వ తారీఖున ఏమి చెయ్యాలి అనేది చెప్తారు. 15వ తారీఖున ఆ కోచింగ్ వీడియోస్తో పాటు మీకు ఉన్నటువంటి డౌట్లు ఏమున్నాయనేది చెప్తారు. ఇందులో ఈ 10 రోజులు కంప్లీట్ అయిన తర్వాత ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ 10 days మీకు శాంపిల్ టెస్ట్లు ఇస్తారు, ప్రాక్టీస్ టెస్ట్లు అని. అంటే ఇక్కడ కూడా మనం చేయబోతున్న ప్రోగ్రామ్ ఇలా ఉంటుంది కాబట్టి ఈ మోడల్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ ద మోడల్ ఓన్లీ. సో లాస్ట్ 5 days ఆఫ్ ది 15 days యూ హ్యావ్ టు అటెండ్ ఆటోమేటెడ్ టెస్ట్. గ్రూప్ 2 వరకు, గ్రూప్ 1 ప్రిలిమ్స్ వరకు. ఆటోమేటెడ్ టెస్ట్లు అంటే ఆటోమేటిక్ సిస్టమ్ ఇస్తుంటుంది. నియర్లీ 35,000 ఆఫ్ బిట్స్ ఇక్కడ ఉన్నాయి, ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం. వాళ్ళ క్వశ్చన్ బ్యాంక్లోంచి జనరేట్ అవుతూ ఉంటాయి. అలా అయిపోయిన తర్వాత మళ్ళీ అగైన్ ఆన్ 15th అంటే లాస్ట్ డే ఆఫ్ ద మాడ్యూల్ ఏ డౌట్ సెషన్ వుడ్ బి కండక్టెడ్. దానిలో ఈ 15 రోజుల్లో వీళ్ళకు వచ్చిన సందేహాలు వాటిని పరిష్కరించటం ఫ్యాకల్టీ బాధ్యత. అంటే బయట ఫ్యాకల్టీ రావాలి, హిస్టరీ ఫ్యాకల్టీ, ఏపీ హిస్టరీ ఫ్యాకల్టీ, ఇండియన్ ఎకానమీ ఫ్యాకల్టీ, వీళ్ళంతా రావాలి. ఇక్కడ చూడండి ఇంట్రడక్టరీ క్లాస్ రోజున 5 to 5:30 నేను తీసుకున్నాను, 5:30 to 6, 6 to 7 ఇలా టైమింగ్స్ ఉన్నాయి. నేను ఈరోజు అంటే ఇప్పుడు ఈరోజు మాడ్యూల్ 3 అక్కడ గ్రూప్ 2 వాళ్ళకి షేర్ అవుతుంది. ఈరోజే ప్రోగ్రామ్ ఇది కమెంట్స్ అవుతుంది. అంటే మీకు ఇది మోడల్గా చెప్తున్నాను, ఊరికే గాలిలో మాటలు చెప్పకూడదు, ఒక ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్తో చెప్పాలి. అందుకని మీకు ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మాడ్యూల్ 3లో చూస్తే డేట్, ఇప్పుడు ఇది గ్రూప్ 2 ఏపీపీఎస్సి వాళ్ళకి ఈ కోచింగ్ సంస్థలో ఇస్తున్నటువంటి మాడ్యూల్ ఇది. 3/1/2021 to 15/1/2021. ఎందుకంటే 1-2 తారీఖులు వాళ్ళు ఎంజాయ్ చేశారు కాబట్టి 2 రోజులు తగ్గిపోయినాయి. ఆ రోజు పెట్టామనుకోండి తెగ బాధపడిపోతారు. అందుకని మనిషి యొక్క సెంటిమెంట్స్ని కూడా గౌరవిస్తూ, బట్ మేము ఇక్కడ డేట్స్ని మార్చలేదు. ఇఫ్ యూ అబ్జర్వ్ ఆ స్లాటే ఈరోజు కమెంట్స్ అవుతుందండి. ఇది వాళ్ళు పేపర్ 1లో ఏపీ జాగ్రఫీ చదవాలి. అంటే మీకు ఫస్ట్ మాడ్యూల్ అయిపోయింది చూపించాను, ఇవాళ కమెంట్స్ అవుతున్న మాడ్యూల్ కూడా మీకు చూపిస్తున్నాను. పేపర్ 1 ఏపీ జాగ్రఫీ రిఫరెన్స్ బుక్స్ తెలుగు అకాడమీ ఏపీ జాగ్రఫీ బుక్కే చెప్పాం. అలాగే విద్వాన్ పబ్లికేషన్ ఏపీ జాగ్రఫీ బుక్. మీరు ఇంకొకళ్ళు మీ దగ్గర ఉండొచ్చు, చదవచ్చు, దానికి ఎవ్వరు అబ్జెక్షన్ లేదు. వీ సజెస్ట్ 1 book. ముఖ్యంగా మేము గవర్నమెంట్ బుక్స్ ఎక్కువ సజెస్ట్ చేస్తాను. ఎందుకు అంటే మీరు అబ్జర్వ్ చేయండి, అన్ని గవర్నమెంట్ ఎక్కువ కనపడతాయి, అవి ప్రామాణికంగా మనం తీసుకోవాలి. ఓకే, నౌ ఏపీ జాగ్రఫీ వచ్చింది జనరల్ స్టడీస్లో. పేపర్ 2లో 3rd యూనిట్ ఆఫ్ ఏపీ హిస్టరీ. అంటే మాడ్యూల్ 2లో 2nd యూనిట్ వచ్చింది, మాడ్యూల్ 1లో ఫస్ట్ యూనిట్ వచ్చింది. ఇప్పుడు వాళ్ళు 3వ యూనిట్లోకి ఎంటర్ అయ్యారు కాబట్టి 3rd యూనిట్లోకి వచ్చింది. బుక్స్ ఏం మార్చలేదు, అవే బుక్స్ ఉంచారు. పేపర్ 3లో 4th యూనిట్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ. మీకు డౌట్ రావచ్చు, ఇదేంటండి మరి ఇక్కడ వీళ్ళు 4th యూనిట్లోకి ఎందుకు వెళ్ళారని. ఏమైందంటే మీరు గ్రూప్ 2 సిలబస్ ఎకానమీ, ఇండియన్ ఎకానమీ చూస్తే యూనిట్ 1, యూనిట్ 4, యూనిట్ 5 తక్కువ కరెంట్ అఫైర్ బేస్డ్, యూనిట్ 2, యూనిట్ 3 హైలీ కరెంట్ అఫైర్ బేస్డ్. అందువలన అవి ఆ యూనిట్ 2, యూనిట్ 3 సెంట్రల్ బడ్జెట్ వచ్చినాక పెట్టాలనే ఉద్దేశంతో 2nd మాడ్యూల్లో 5th యూనిట్ తీసుకున్నాం, 3rd మాడ్యూల్లో 4th యూనిట్ తీసుకున్నాం. ఈ లోపల ఇండియన్ బడ్జెట్ వస్తుంది కాబట్టి 2nd and 3rd తీసుకుని కవర్ చేస్తాం. ఇక్కడ చూడండి ప్లానింగ్ కమిషన్ వారి ప్రత్యేకత దర్పణం, తెలుగు అకాడమీ పోటీ పరీక్షల ప్రత్యేకం. మేము ఏ ఫ్యాకల్టీ పేరు చెప్పమండి. ఓకే, ఈరోజు వాళ్ళకి ఈవినింగ్ 3/1/2021. నిన్న వాళ్ళకి 2nd మాడ్యూల్ మీద డౌట్ సెషన్ అయిపోయింది.
ఈరోజు థర్డ్ మాడ్యూల్ మీద ఇంట్రడక్షన్ సెషన్ ఉంది. అదే జాగ్రఫీ ఫ్యాకల్టీ 6 to 6 o'clock, 6:45 హిస్టరీ ఫ్యాకల్టీ, 7:30 ఎకానమీ ఫ్యాకల్టీ. అంటే ఇదంతా ఎందుకు మీకు చెప్పానంటే, మెంటారింగ్ అనేది ఇలా ఉండాలి. వీటితో పాటు మీకు ఇందాక గోల్ సెట్టింగ్ ఉండాలి, మోటివేషన్ ఉండాలి. సో ఇదంతా ఒక పెద్ద జాబ్. మేము మొదట ఒక 60 మంది కానీ ప్లాన్ చేస్తే, ఇప్పుడు మీరే చూశారు, నియర్లీ 1500 క్రాస్ అయిపోయి ఉన్నారు రిజిస్టర్ చేసుకున్న వాళ్ళు. అందువల్ల ఇక మనం ఏం చేద్దామంటే, ఇప్పుడు మనకు చెప్తున్నాను, మీ జనరల్ మెంటార్షిప్ ప్రోగ్రాంలో కోచింగ్ పార్ట్ను పక్కన పెట్టేస్తే, ఇలా ప్రతిసారి మీకు ఎవరైతే ఈ గ్రూప్లో ఉండి ఫాలో అవుతారో వాళ్ళందరికీ ఇలా వీక్లీ ఆర్ 10 days షెడ్యూల్. గ్రూప్ 2 లాగా మీకు 15 days ఇవ్వం. ఎందుకంటే ప్రిలిమ్స్ అవ్వాలి, సైమల్టేనియస్గా మెయిన్స్ కూడా జరగాలి. అంటే పక్క పక్కనే జరుగుతుంటాయి. ప్రిలిమ్స్ ఫ్రెషర్స్ ఎంజాయ్ చేయొచ్చు, వాళ్ళు కూడా మెయిన్స్కి రోజుకి 10-12 గంటలు టైం పెట్టుకుంటే మెయిన్ షెడ్యూల్ కూడా ఇలాగే ఇస్తాం మీకు. దాన్ని బట్టి మీరు ఫాలో అవ్వచ్చు. ఈ గ్రూప్లో అనౌన్స్మెంట్స్లో ఇలా పడుతుంది మీకు. ఓకే, సో ఇక్కడ మెయిన్స్కి సంబంధించిన ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీని మేము పిలవలేం, దట్ ఈస్ వెరీ ఎక్స్పెన్సివ్. బట్ నా సబ్జెక్టుల వరకు నేను ఫ్రీగా ఇస్తాను మీకు. డోంట్ బాదర్ అబౌట్ దట్. ఎందుకంటే అది నా ఓన్లీ ఎనర్జీయే కాబట్టి, మిగతాది ఏమి ఉండదు నాకు. బట్ అదర్ ఫ్యాకల్టీస్ మనం ఎంకరేజ్ చేయాలి అంటే వీ హ్యావ్ టు పే సర్టెన్ అమౌంట్స్. అందుకు నేను మీకు ఈ షెడ్యూల్ మాత్రం వీక్లీ ఆర్ 10 daysly ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్కి ఇస్తాం. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. మోటివేషన్ క్లాసులు ఇస్తాం, రైట్? గోల్ సెట్టింగ్, మీకున్న సమస్యలు ఏంటో పరిశీలిస్తాం. అలాగే మీరు ఇదే యాప్లో ఫ్రీ టెస్ట్లు ఉంటాయి. బ్యాచ్లో ఫ్రీ టెస్ట్లకు వెళ్తే పిఎస్ఎల్వి బ్యాచ్లో టెస్ట్ల మీద క్లిక్ చేస్తే ఫ్రీ టెస్ట్లు కనపడుతుంటాయి. వాళ్ళది ఎట్లా ఉందంటే ప్లాన్, పిఎస్ఎల్వి బ్యాచ్లో ఫ్రీ టెస్ట్లు, కోర్సులో ప్రాక్టీస్ టెస్ట్లు, అసలు అది కాకుండా ఓన్లీ టెస్ట్ సిరీస్ అని చెప్పి 3 పార్ట్లుగా ఉన్నాయి. ఈ ఫ్రీ టెస్ట్లు అసలు ఎవరైనా తీసుకోవచ్చు, వాళ్ళ అనుమతి ఏం మీకు అక్కర్లేదు. ఓన్లీ యువర్ జాబ్ ఇస్ టు డౌన్లోడ్ ద యాప్, పిఎస్ఎల్వి బ్యాచ్లోకి వెళ్ళండి, టెస్ట్ల మీద క్లిక్ చేయండి, దట్స్ ఇట్. కాబట్టి మీకు ఇవన్నీ కూడా, అలాగే వీళ్ళ దాంట్లో స్టడీ మెటీరియల్ అని పైన మీకు మీ ప్రొఫైల్ పిక్ కింద ఉంటుంది చూడండి. ఆ స్టడీ మెటీరియల్లో ఈ పాఠశాల పుస్తకాలు, స్కూల్ లెవెల్ బుక్స్, యోజన, తెలుగు కూడా పెడుతున్నారు వీళ్ళు. ఓన్లీ అదర్స్ ఇంగ్లీష్ పెడతారు, వీళ్ళు తెలుగు కూడా పెడుతున్నారు. అలాగే న్యూ ఇండియా సమాచార్, కురుక్షేత్ర, అలాగే ముఖ్యమైన రిపోర్ట్స్ కూడా దాంట్లో పెడుతుంటారు. దే ఆర్ కీపింగ్ దట్. సో మీరు ఆ స్టడీ మెటీరియల్ని, ఈ టెస్టుల్ని, ఈ గైడెన్స్ని, టైం టు టైం ఈ స్కెడ్యూల్ని మీరు వాడుకోవచ్చు. దానికి యూ నీడ్ నాట్ పే సింగిల్ పెన్నీ. అసలు ఏం రూపాయి కూడా పే చేయాల్సిన అవసరం లేదు. ఇఫ్ యూ డౌన్లోడ్ ద యాప్, దట్స్ ఎనఫ్. ఆటోమేటికల్లీ ఈ బ్యాచ్లో ఉన్న వాళ్ళందరికీ ఆ సౌకర్యం వస్తుంది. అయితే మా రిక్వెస్ట్ ఏంటంటే, దయచేసి వీటిని బయట వాళ్ళకి షేర్ చేయొద్దు. బయట ఇన్ ద సెన్స్, దీని వెనకాల చాలా హార్డ్ వర్క్ ఉంది. ఏదో మీరు కూర్చుని ప్లాన్ చేసింది కాదు. మీలో ఎవరైతే ఈ జనరల్ మెంటార్షిప్ ప్రోగ్రాంలో ఉన్నారో, వాట్ ద క్రెడిట్స్ యూ హ్యావ్ టు గివ్, అంటే మీరు ఏం చేయాలి అంటే, డోంట్ షేర్ ఆల్ దోస్ థింగ్స్. ఎందుకంటే ఇది కాంపిటేటివ్ పరీక్ష. ఈ కాంపిటేటివ్ పరీక్షలో నేను చేసిన ఒక వీడియోలో ఉంది, మీరు అబ్జర్వ్ చేయండి. ప్లేలిస్ట్లో రహస్యత పాటించాలి. మనం నేర్చుకునేది మనం నేర్చుకున్నట్లే ఉండాలి. మీరు ఇలా దీన్ని కనుక పబ్లిక్ చేస్తే మీ పోటీదారులను మీరు తయారు చేసుకోవటమే. ఓకే, ఇది నేను మీకు సీక్రెట్గా ఏం చెప్పలేదు. యూట్యూబ్ వీడియోస్లో నేను చెప్పాను, రహస్యత అనేది చాలా ఇంపార్టెంట్ అని. మనం ఒక సీనియర్ పర్సన్ ఫ్యాకల్టీస్ నుంచి మనం తయారవుతున్నప్పుడు మన కష్టం మనకు ఫలితాన్ని ఇవ్వాలి. మనం పోటీదారులను తయారు చేసుకోకూడదు. బీ అలర్ట్, బీ కాషియస్ అబౌట్ దిస్, రైట్?
సో దిస్ ఇస్ ద పాయింట్ అండి. కాబట్టి ఈ విధంగా మరలా మీ గ్రూప్ 1 మెయిన్స్ టెస్ట్‌లు అయితే తప్పనిసరిగా మనకి వేరే ఫ్యాకల్టీ దిద్దాలి. ఎక్సలెంట్ ఫ్యాకల్టీస్ ఉన్నారు. వాళ్ళ యొక్క కాంట్రిబ్యూషన్స్ మనం తీసుకుందాం. అయితే సబ్జెక్ట్ టు కండిషన్స్ యువర్ పేమెంట్స్. ఇప్పుడు మనం ఇక్కడ నేను ఇప్పటిదాకా మీకు చెప్పిందంతా కూడా ఫ్రీ సర్వీసెస్. మీరు కోచింగ్‌లు గానీ, టెస్ట్ సిరీస్‌లు గానీ, అది కూడా ఆబ్జెక్టివ్ ఫ్రీ టెస్ట్‌లు చెప్పేశాను. వాటికి నీడ్ నాట్ పే. బట్ ఇఫ్ యూ వాంట్ టు గెట్ మోర్ అండ్ మోర్, ఈ కంటెంట్‌తో సహా ఇంకెక్కడ చూసుకోవాల్సిన అవసరం లేకుండా కంటెంట్‌తో సహా మీరు కావాల్సింది పొందాలి అనుకుంటే ఓకే. గో ఫర్ సమ్ ఆల్టర్‌నేటివ్ ఐ విల్ సజెస్ట్ లేటర్. మనం యాక్చువల్‌గా 5వ తారీఖు మొదలు పెడదాం అనుకున్నాము. ఇంకా దాన్ని 3వ తారీఖునే కొంత ఐడియా ఇచ్చేస్తే ఎవరి స్థాయిని బట్టి వాళ్ళు ప్రిపేర్ అవుతారు అని చెప్పి మనం ఇలా తెలియచేయటం జరిగింది. సో ఫ్రెండ్స్, ఈ 5వ తారీఖు నుంచి ప్రిలిమ్స్‌కి, మెయిన్స్‌కి సంబంధించిందంతా మేము ముందు పెడతాము. సైమల్టేనియస్ బ్యాచెస్‌గా. దాన్ని బట్టి మనం ముందుకెళ్ళటం ఎలా అనేది చెక్‌ఔట్ చేద్దాం. ఓకే. సో ఇప్పుడు నేనిక్కడ ప్లాన్ చెప్పాను. ఇలా ఒక నెల రోజులు జరిగిన తర్వాత మా టెస్టులలో ఆ టెస్టులు మీకు కొన్ని పెడతాను నేను. ఇప్పుడు ఇదే గ్రూప్‌లో మెంటారింగ్ గ్రూప్‌లో టెస్ట్స్ అని ఉంటది ఒక చోట చూడండి. మీరు చాలామంది నేను చూశాను. కనీసం దే ఆర్ నాట్ పుట్టింగ్ దేర్ ఎనర్జీస్. ప్రతిదీ కూడా ఒక టైపింగ్ ఉంది కదా అని అదెక్కడుంది, ఇదెక్కడుంది అంటున్నారు. యాప్ డౌన్‌లోడ్ చేసుకున్నప్పుడు ఒక గ్రూప్ 1 స్థాయి యాస్పిరెంట్‌గా ఏ పార్ట్‌లున్నాయి, దాంట్లో ఏమున్నదనేది చెక్ చేయాల. మీకు తొందరలో ఒక మాడ్యూల్ అయిపోయిన తర్వాత టెస్ట్ పెడతాం. అలా వరుసగా 3 మాడ్యూల్స్‌లో టెస్ట్‌లు పెట్టి ఎవరైతే మంచిగా చేశారనుకుంటామో వాళ్ళని సూపర్ 60కి పికప్ చేస్తానని చెప్పాను. ఇంతకుముందే చెప్పాను ఓపెన్‌గా. ఓకే. ఆ సూపర్ 60లో ఇంకాస్త ఎక్కువ మీకు సపోర్ట్ లభిస్తుంది. అదే టైంలో నేను చెప్పాను మీరు కోచింగ్ లాంటివి గానీ, గ్రూప్ 1 మెయిన్స్ టెస్ట్ సిరీస్ లాంటివి కావాలంటే, ఈ లక్ష్యాయంతో పాటు మీరు ఏదైనా చూసుకోవచ్చు. వీళ్ళు ఆల్రెడీ మొన్న చాలా బిగ్ వేలో సపోర్ట్ ఇచ్చారు అందరికి. సో అది రేపు రిజల్ట్స్ వస్తే మీకు అందరికీ అర్థమైపోద్ది. ఇంకొకటండి, నాదొకటే పాలిసీ, పట్టు పట్టరాదు, పట్టి వీడరాదు. అందుకనే మీకొక స్క్రీన్ షేర్ చేస్తాను. మన మెంటాలిటీ ఎలా ఉండాలి అనే దాన్ని వివరిస్తూ. నెవర్ ఎవర్ గివ్ అప్. చూడండి ఇప్పుడు దాంట్లో కొంగ, కప్ప. కొంగ కప్ప మొత్తాన్ని నోట్లో పెట్టుకుంది. కానీ కప్ప ఏం చేస్తుంది? కొంగ మెడను పిసికేస్తుంది. మనం కూడా అంత మొండి పట్టుదలగా ఉండాలి. నెవర్ ఎవర్ గివ్ అప్. మొదలెట్టావా ఇక వెనక్కి చూడకూడదు. మొదలెట్టబోయే ముందే 1కి 2 సార్లు ఆలోచించండి. మనం ఇంత వర్క్ చేయగలమా? మీరు గ్రూప్ 1 నిజంగా రాయాలి అనుకుంటే యావరేజ్‌గా 10-14 అవర్స్ స్పెండ్ చేయాలండి. అలా చేస్తేనే ఈ మెంటార్‌షిప్ ప్రోగ్రామ్‌లో రన్ అవుతారు. మీకు 4-5 అవర్స్ టైమే ఉంటే 4-5 అవర్స్ టైమే ఉంటే గో ఫర్ ప్రిలిమ్స్ ఓన్లీ. మీరు ఇంతకుముందే ప్రిలిమ్స్ ఏం పాస్ అయ్యి ఉంటే గో ఫర్ మెయిన్స్ ఓన్లీ. ఓకే. అట్లా నేను చెప్తాం. మీ టైమ్ మేనేజ్‌మెంట్ ఇవన్నీ కూడా తొందరలో అన్ని విషయాల్ని ఇంకాస్త క్లారిటీగా చెప్తాను. కాబట్టి ఫైనల్ షేర్ స్క్రీనింగ్ ఏంటి అంటే దిస్ ఈజ్ ఫైనల్ షేర్ స్క్రీనింగ్. ఇఫ్ యూ బిలీవ్ యూ విల్ గెట్ ద జాబ్, యూ హావ్ గాట్ ఆల్రెడీ ఆల్ ది బెస్ట్. నిన్ను నువ్వు నమ్ముకో ముందు. ఈ బోడి కోచింగ్ సంస్థలు, ఈ బోడి మెంటార్‌షిప్‌లు వీటన్నిటికన్నా ఫస్ట్ బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. మాకు ఈ ఎనర్జీ ఉంది, లేదు అని మిమ్మల్ని మీరు డిసైడ్ చేసుకోవాలండి. అప్పుడు మాత్రమే మీరు సక్సెస్ అవుతారు. ఓకే. సో ఇది కూడా నేను మీతో పంచుకుంటున్నటువంటి చాలా ఇంపార్టెంట్ సైకలాజికల్ ట్రీట్మెంట్. పట్టు పట్టరాదు, పట్టి విడవరాదు అని చెప్పినట్టుగానే మీరిక మొదలుపెట్టారు అంటే వెనకడుగు వేయొద్దు. సో నీకు జనరల్ మెంటార్‌షిప్‌లో మిగతా విషయాలను కూడా నేను తొందరలో మీకు షేర్ చేస్తాను. ఓకే. సో